హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. పాతకాలపు నాటి రెసిపీ అండి ఇది. దీన్ని వన్నం పచ్చడి అంటారు. ఇంకా మా వరిసెలు అయితే అంబకొట్ట అంటారండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా మనం ఇది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒక 10 days వరకు ఉంటుంది. ఇది అన్నంతో చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలి ఏంటి మీకు చక్కగా చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు మనం దీనికోసం మామిడికాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలండి. మామిడికాయ మాది కాస్త పండిపోయింది. పండిపోయినా కొద్ది పర్వాలేదు, మనము తీపి కూర చేస్తున్నాం కాబట్టి కట్ట చేస్తున్నాము. ఇలాగున్నా పర్వాలేదు, మామూలు కాయలైనా కూడా పర్వాలేదు. చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఇది మా వరిసెలు అయితే ఎక్కువగా చేస్తాము. ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను పదండి. ఇప్పుడు మనం పొయ్యి మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొద్దిగా సోపు వేసుకోవాలండి. మెంతులు సోపు ఎక్కువగా మనం కొద్దిగా వేసుకుంటేనే టేస్ట్ అండి. ఈ కూరకి చాలా బాగుంటుంది. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు ఇవి చిటపట్లాడాక మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం మామిడికాయ ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందామండి. ఇది ఒకప్పటి పాతకాలపు నాటి రెసిపీ కూడా అండి. దీన్నైతే ఆంధ్ర సైడ్ అయితే వర్ణం పచ్చడి అంటారండి. శ్రీకాకుళం సైడ్ అయితే, ఒరిస్సా సైడ్ అయితే అంబకొట్ట అని అంటాం మేము. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు కొద్దిగా వేగేయండి. ఇందులో వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుందామండి. బెల్లం కాస్త ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మామిడికాయలు మనం పులుపు చూసుకొని బెల్లాన్ని వేసుకోవాలి. నేనైతే ఈ కప్పుతో బెల్లం వేస్తున్నాను. అది మీ చాయిస్ అండి. ఇంకా తక్కువ తింటారంటే మీరు తక్కువ వేసుకోవచ్చు. ఇంకా నాకు పడుతుంది అనుకుంటున్నాను. టేస్ట్ చూసి అయితే నేను మళ్ళీ వేస్తాను. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కారం వేసుకోవాలి. ఇందులో మనం చిటికెడు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. నేనైతే ఈ ఎవరెస్ట్ ఇంగువ అయితే వాడుతున్నానండి. చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగుంటుంది. మనం ఏ కూరల్లో వేసుకున్నా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం బాగా కలుపుకుందామండి. ఇది ఇంకా దగ్గరికి అవుతుంది. మనకి మామిడికాయ మొత్తం ఉడికిపోతుంది అన్నమాట. దగ్గరికి అయ్యి మనకి పచ్చడిలాగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేస్తే చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇందులో చక్కగా మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. ఇంకా ఇలా ఎండుమిరపకాయలు కొద్దిగా వేసుకుందాం. ఇలా మనం ఇలా వేసుకుంటే ఇది ఒక ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుందండి. మనం ఇలా పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కాస్త మనం మూత పెట్టేద్దామండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. చూసారా, కాస్త దగ్గరికి వచ్చింది. ఇంకా మీరు ఇలా ఉంచుకుంటే పర్లేదు. ఇంకా మా దగ్గరగా కావాలి అంటే మీరు దగ్గరగా చేసుకోవచ్చండి. స్వీట్ మీరు చూసుకొని స్వీట్ వేసుకోవచ్చు. బెల్లం నేను కొద్దిగా ఇంకా వేసానండి. మేము మా ఇంట్లో కొద్దిగా ఇంకా స్వీట్ తింటాం కాబట్టి. ఈ రెసిపీ మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 days వరకు ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు తీపి తక్కువగా తినాలి అనుకుంటే బెల్లాన్ని తగ్గించి వేసుకోండి. టేస్ట్ చూసుకుంటూ మీరైతే వేసుకోవచ్చు.
ఇంకొద్దిగా దగ్గరికి పడితే సరిపోతుంది. కాస్త ఉంచుదాం. ఇప్పుడు అయిపోయి ఉంటుంది, చూద్దాం ఒకసారి. చూసారు కదా, ఇప్పుడు అయిందండి. ఇంకా చల్లారిన తర్వాత ఇంకాస్త మనకి చిక్కగా పడిపోతుందండి, చిక్కగా వస్తుంది. నేనైతే ఇప్పుడే స్టవ్ ఆన్ చేసుకుంటాను. చూసారు కదా, ఇప్పుడు వర్ణం పచ్చడి రెడీ అయ్యిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.